ఈ క్యూకెన్ ఆఫ్ గార్డెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లవర్ గార్డెన్స్ లో ఒకటి. ముందు రోజు జర్నీ చేసినా కూడా సన్ రైజ్ అయ్యే టైంకి లేచి బయలుదేరామంటే దాని వెనక అర్థం ఏంటంటే ఎంత లేట్ అయితే అంత రష్ పెరిగిపోతుంది గార్డెన్స్ లో. రావడమే మా వాళ్ళు ఫోటోలకి ఫోజులు ఇచ్చేస్తున్నారు. తెలుసా, ప్రతి సంవత్సరం 7 మిలియన్ పూలు నాటుతారంట ఈ గార్డెన్స్ లో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టులిప్స్ అసలు నెదర్లాండ్స్ కి చెందినవే కాదు. అసలు విషయం ఏంటంటే టులిప్స్ అనేవి టర్కీ నుంచి వచ్చాయంట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఈ ఫ్లవర్ గార్డెన్స్ లో ప్రతి సంవత్సరం కూడా థీమ్ మారుస్తారన్నమాట. సో ఎవ్రీ ఇయర్ వెళ్లే వాళ్ళకి ఏంటంటే ప్రతిసారి కొత్తగా ఫీల్ వస్తుంది. కేవలం 8 వారాలే ఓపెన్ లో ఉంటుంది టులిప్ గార్డెన్స్ అనేది. ఈ టులిప్ సీజన్ అనేది చాలా చిన్నది, మార్చ్ నుంచి మే మధ్యలోనే ఉంటుంది. ఈ టైంలో మాత్రమే ఈ గార్డెన్స్ ఓపెన్ లో ఉంటాయి. నాలాగా ఫోటోలు వీడియోలు పిచ్చున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. ఇక్కడ గార్డెన్స్ లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకొని చాలా అవాక్కయ్యాను. సో మీకు ఎలాగైనా షేర్ చేసుకోవాలని మరీ గుర్తుపెట్టుకున్న ఈ పాయింట్ అయితే, ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెషిన్స్ తో నాటేస్తారేమో అని అనుకుంటున్నారేమో. ప్రతి పువ్వు కూడా గార్డెనర్ చేతితో నాటినవంట. మేబీ అందుకేనేమో ఆ పువ్వులకి డబల్ అందం వచ్చేసింది.